మీడియాలో కొన్ని రోజులుగా వాటాల పంచాయతీ అయితే జరుగుతుంది. మరి నిజంగా దీని వెనకాల బొగ్గుకు సంబంధించిన టెండర్లే కారణమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా ఈ ఇష్యూ బాగా జరుగుతుంది. ఇది ప్రస్తుతం అధిష్టానం దగ్గరికి కూడా వెళ్ళింది. మొత్తానికైతే ఈ వ్యవహారం వెనుక కారణం ఏంటి, అసలు ఎవరున్నారు అనేది ఈరోజు చర్చిద్దాం. ఈ విషయం మీద మనకి వివరణ ఇవ్వడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో చూసుకుంటే మీడియాలో వస్తున్న కథనాల్లో బొగ్గులకు సంబంధించిన టెండరే అసలు కారణము అని కొన్ని మీడియా సంస్థలు అయితే చెప్తున్నాయి. నిజంగా అసలు ఏ మీడియా సంస్థ చెప్తున్న మాట నిజమో అనుకోవాలి. ఒకళ్ళేమో కాదంటారు, ఒకళ్ళేమో ఇదంటారు. అసలు ఏది నిజం? మొత్తానికి అయితే అసలు దీని వెనుక ఉండి నడిపిస్తున్న మాస్టర్ మైండ్ ఎవరు అనుకోవాలి సార్? గౌరీ, మీకు అట్లాగే వోల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. అంటే పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అని నాలుగు వెంకటేశ్వర గారు అన్నారు. కానీ నేటి పత్రికలు విషపుత్రికలు కూడా 1960s లోనే శ్రీశ్రీ గారు. ఈ రెండు నిజం. నిజంగా చెప్పాలంటే పత్రికలు కానీ మీడియా, పత్రిక అంటే అలాంటి పత్రికలే ఉన్నాయి కానీ పత్రికల గురించి మాట్లాడారు. మీడియా సంస్థలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు మంచిగా నడిపించే ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఉన్నాయి, బ్లాకింగ్ చేసేటివి ఉన్నాయి. ఇవాళ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా విస్తృతంగా ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ స్వార్థ ప్రయోజనాలకు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏ వృత్తి కూడా పవిత్రంగా లేదమ్మా. నేను సరిగ్గా 50 ఏళ్ల జర్నలిస్ట్, 75 నుంచి 2025కు నాకు నా జీవితంలో పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియాలో 50 ఏళ్ల అనుభవం ఉంది. ఎప్పుడు కూడా ఆయా సంస్థలు కానీ లేకుంటే మన యాజమాన్యాలు కానీ గతంలో ఉన్నంత నిబద్ధతలు లేవు. ఒకనాడు మనకు, ఎందుకంటే పత్రికలకు రాజకీయాలకు సంబంధం వచ్చిన తర్వాత చెప్తాను. ఒకనాడు ఆంధ్రభూమి దక్కన్ క్రాంతికలు ఉండేది. దాని యజమాని రాజ్యసభ సభ్యుడు విక్కవరం వెంకటరామరెడ్డి గారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కొడుకు వచ్చారు. ఆ రకంగా చూసుకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వెంకటరామరెడ్డి గారు కానీ ఎన్నడూ కూడా కాంగ్రెస్ సభ్యులు అయ్యి కూడా వార్తలలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్నట్టు రాయలేదు. నేను చెప్పాను కదా, నా మొట్టమొదటి వ్యాసం అందులో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అంటే దాన్ని ప్రచురించారు వారు. పత్రిక కాంగ్రెస్దే. వాళ్ళ వార్తలు కొంత స్కూప్ లాగేవాళ్ళు. అప్పుడు వచ్చే పీటీఐ ఇట్లాంటి సంస్థల మీద ఆధారపడేవాళ్ళు, విదేశీ వార్తల కోసం. కానీ ఎన్నాడు కూడా ఆ పత్రిక రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు అంటే వాళ్ళు వాడుకునే వాళ్ళేమో కానీ పత్రిక విలేకరుల మీద ఎక్కడ రుద్దేవాళ్ళు కదా, ఇట్లా రాయండి అని చెప్పి. కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పత్రిక ప్రతి యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెడితే అన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని చేయమని మనం ప్రోత్సహిస్తున్నాయి. నేను ఒక విలేకరిగా బాధితులను కూడా చెప్తున్నాను. గతంలో ఈనాడు ఒక రేపు కేసు రాస్తే వాళ్ళు ఆ కేసు అయిన తర్వాత నేనే పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప పత్రిక ఆదుకోలేదు. అంటే మనకు జర్నలిస్టులను బలి చేస్తున్నారు. చివరికి ఇప్పుడు రమేష్ కానీ ఎన్టీవీ విలేకరులు బలి చేస్తున్నారంటే యజమాని ఏం చేస్తుంది? అందుకని ఇది ఇట్లాంటి వార్తని మరి ఇటువంటి కథనాన్ని అదే ఆంధ్రజ్యోతి, ఇప్పుడు మనం చూసాం కదా, ఆంధ్రజ్యోతిలో గతంలో ఈ ఇటువంటి కథనాలు చాలా ప్రసారమైనవి. అంటే అస్మదీయుల కోన్యాయం తస్మదీయుల కోన్యాయం అంటున్నారు. కనుక ఇప్పుడు ఏంటంటే ఆధిపత్య పోరు రాజకీయ నాయకుల మధ్యనే కాదు, పత్రికల మధ్య, ఛానళ్ల మధ్య కూడా వచ్చేసినాయి కదా. 4 పత్రికలు చదివితే తప్ప మనకు విషయాలు తెలుస్తలేదు, 4 ఛానళ్ళు చూస్తే తప్ప అసలు వార్త తెలుస్తలేదు. కానీ గతంలో అట్లా ఉండేది కాదు. వార్తను వ్యాఖ్యను వేరు చేసేవాళ్ళు. ఉదాహరణకు దొరతనం ప్రభుత్వం మీద రాష్ట్రప్పుడు గౌరవశాస్త్రి గారు ఆంధ్రభూమిలో అద్భుతంగా చీల్చి చెండాడేవాడు ఎవరి అప్పటి అధికార పార్టీని, కాంగ్రెస్ ని. కానీ వార్తకు వచ్చే కల్లా సమతుల్యత పాటించి రాసేవాడు. వార్తలు ఎక్కడ వ్యాఖ్యలు జోడించేవాడు కాదు. అసంబంధ విషయాలు అసలు వార్తను వార్తగా చూపించాలి, వ్యాఖ్యలు మనం చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. ఇవాళ ఎన్టీవీ మీద ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు చేశారు. మరి ఏబిఎన్ రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా. వీళ్ళకి కూడా ప్రభుత్వంలో చాలా రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నాం. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ కి అంతా వ్యతిరేకంగా రాసేవారు కదా. అప్పుడు ప్రతిపక్షం వైపే ఈయన ఉండేవారు, ఏది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కానీ ఇప్పుడు ఎన్టీవీకి ఏబిఎన్ పడతలేదన్నట్టు మనకు ఆ 2 ఛానళ్ల మధ్య పోరాటం అనుకోవచ్చు కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఇందులో బొగ్గు గనుల కుంభకోణం పెద్ద ఎత్తున కనపడుతుంది. నైని ఒరిస్సాలో ఉన్న నైని కుంభకోణం మన బొగ్గు సాధించుకోవడానికి 3 పోటీ పడ్డారు. అందులో ఒక పత్రికా యజమాని కూడా ఉన్నారు. ఆ పత్రికా యజమానికి అనుభవం లేకపోవారు అలా మెగా ఇంజనీరింగ్ సంస్థను కలుపుకున్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ గురించి ప్రస్తావన ఖచ్చితంగా చెప్తున్నాను. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎలక్టోరల్ బాండ్ విషయానికి వస్తే అన్నిటికీ ఇచ్చింది, చూసింది కదా. మనకు మొత్తం బీజేపీ నుంచి మొదలుకొని బీజేపీ, కాంగ్రెస్, కొంచెం ఎక్కువ తక్కువ బీఆర్ఎస్, అట్లాగే వైసీపీ, తెలుగుదేశం, జనసేన, జనసేన లేనట్టుంది పాపం. ఎందుకంటే అన్ని పార్టీలకు ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలకు అస్సలు ఇవ్వరు. ఎందుకంటే ఇచ్చినా కూడా వాడి 10 ఇస్తే రూపాయి కూడా ఇవ్వరు వీళ్ళకి. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నాయి అద్భుతంగా. ఏమంటా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు
తొత్తులుగా మారే ఈ మన పత్రికలు కానీ లేకపోతే మన మీడియా సంస్థలు కానీ తమ రాజకీయ ప్రయోజనాలు కూడా వ్యాపార ప్రయోజనాలు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనం ఉంటుంది, ఇటువంటి దానికి వ్యాపార ప్రయోజనం ఉంటుంది. చూశారు కదా. అంటే ఎన్టీవీ చౌదరి గారి మీద మరి మంచి అభిప్రాయం ఉండే నాకైతే పెద్దగా వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ ఏదైతే భక్తి ఛానల్ నడుపుతున్నారు, ఎన్టీవీ నడుపుతున్నారు, చాలా ఛానల్ నడుపుతున్నారు, ఒక మంచి పేరే ఉన్నది. ప్రభుత్వంలో కూడా మనకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి అనేక రకంగా వారు వాడుతున్నారు. కానీ వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి మన జర్నలిజాన్ని ఉపయోగించి వ్యాపారాలు చేయడంలో సమస్య వస్తుంది. వ్యాపారాలు లేకుండా ఏ ఛానల్ నడుస్తలేదు వరకు చెప్పాలంటే, కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఈ కుంభకోణంలో ఏంటంటే అసలు బొగ్గు అనే దానికి వస్తేనే గతంలో కేసీఆర్ గారు కూడా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని కొద్ది రోజులే ఉన్నాడు ఆయన వచ్చింది. ఇవాళ ఇప్పుడు అదే మమతా బెనర్జీ దీది మీద కూడా బొగ్గు గనుల కుంభకోణం నుంచే వస్తున్నది. అంటే గతంలో ఈ బొగ్గు పేరు నలిపే కానీ ఆ నలుపు నుంచే చాలా నలుపు పుడుతుందని మనకు అర్థం. రాజకీయ నాయకులు బొగ్గు గనుల శాఖల మంత్రులు చాలా సార్లు బదనామైన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇందులో చాలా పెద్ద అవినీతి ఉన్నట్లు లెక్క కదా. వాళ్ళు సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు కూడా శ్రీధర్ గారు ఉన్నారు. అప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఎవరైనా చేయాలి కదా. బొగ్గు సందర్శించవచ్చు, ఎవరైనా కూడా సందర్శించినప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే అయిపోద్ది కదా. కానీ దానికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన సందర్భాలు చూసినాం మనం. అంటే వెంకటరెడ్డి గారి కంపెనీకి రావడం తప్పే, అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే సింగరేణి కాంగ్రెస్ బొగ్గునలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఎండి ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటాం. ఎందుకంటే 49% ఏమో కేంద్ర ప్రభుత్వంది, 51% రాష్ట్ర ప్రభుత్వం నిజాం కాలంలో పెట్టింది సింగరేణి కాంగ్రెస్. అప్పుడు ఏంటంటే ఆ గనుల గురించి చెప్తానంటే ఆయనకు వచ్చింది, ఈయనకు రాలేదు. దీనికి కూడా పైరవి చేసి ఒత్తిడి చేసి చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ టెండర్కి ఎప్పటికీ దక్కలేదు. ఇప్పుడు నా ఖాయానాయ్ పియానాయ్ గిలాస్ పోడది అని సామెత, ఏది ఇంకెవరికి దక్కలేదు. అక్కడ ఆగిపోయింది, టెండర్లు ఆగిపోయింది. కానీ ఇక్కడ మా బదనా మాత్రం కంగారు మొత్తం అంతా బొగ్గు ఎంత నలుపు ఉందో ఈ వ్యవహారంలో అందరికీ నలుపు అంటింది కదా. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్న వాడికి చిన్న మార్గం కూడా పెద్దగా కనపడతాయి కదా, పెద్దగా ప్రస్ఫుటం అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఈ 2 వ్యాపార సంస్థలు, 2 పత్రికలు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఆఖరికి చివరిగా ఎవరు బలవుతున్నారు? విలేకరులు బలవుతున్నారు, జర్నలిస్టులు బలవుతున్నారు, చూస్తున్నాం కదా. అందుకని నా ఉద్దేశం అంటే ప్రతి వార్తకు ఆయా సంస్థనే బాధ్యత వహించాలంట. వార్త వేసుకున్నప్పుడు కానీ లేకుంటే వార్త ప్రసారం చేసేటప్పుడు కానీ మరి వాళ్ళ అనుమతి లేకుండా అయితే కాదు కదా. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, పెద్దగా అనుమతి ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ చర్చ కనుక నేను స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తా, దానిలో వ్యక్తిగతంగా ఎప్పుడు పోవద్దు. మనం కూడా ఏం చేయాల్సిందంటే మనం అంటే కొన్నిసార్లు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వార్త చదివిన దేవి గారు కూడా నోటీస్ వచ్చిందట, నన్ను నా ఫ్యామిలీ నుండి కించపరుస్తూ నాకు 10 సార్లు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, నాకు ప్రైవసీ ఉంది కదా అని ఏడ్చింది కూడా. అని చూసినాం కదా. వార్త చదవడం, వార్త చెప్తే మీరు చదువుతుంటారు, దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసులు పెడతా అంటే కష్టం కదా. అందుకని నిజంగా ఈ వార్త ప్రసారమైన దీనికి ఓనర్ ఉంటాడు, పబ్లిష్డ్ బై అని ఉంటది కదా. అట్లాగే దీనికి ప్రసారం చేసిన యాజమాన్యం ఉంటది కదా, వాడు బాధ్యత వహించాలంటున్నాడు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే. అది విడిచిపెట్టి ఇప్పుడు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేస్తుంది అంటున్నాడు. ఏది వెంటనే బెయిల్ వచ్చింది వాళ్ళకు, బెయిలబుల్ సెక్షన్ అర్ధరాత్రి పోయి మెడలు బయట తీసుకొని కుప్పాల్సిన అవసరం లేదు. నేను సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాను, ప్రభుత్వం తప్పే. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని బదనాం చేసిన అంతకంటే తప్పు కదా. చూశారు కదా, కోమటిరెడ్డి గారి ఇంట్లో చుచ్చు పెట్టింది కదా ఈ వార్తా కథనం. పాపం కుటుంబ వ్యవహారాలకు కూడా దారితీసింది కదా. కుటుంబంలో మరి ఒక రకంగా చెప్పాలని సమయంలో పాటించారు కనుక అక్కడికి ఇంట్లో దాన్ని సమర్పించినట్టు చేసుకుంటా వెంకటరెడ్డి గారు కష్టమే కదా. అందుకని ఇంత విషవిచ్చి చంపండి అనే మాట ఆయన అన్నాడు. చూసినారు ఎంత ఆవేదన ఏంటో మనిషి, ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎంత కఠినాత్ముడు, అంత సున్నిత మనస్కుడు. ఏది వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, బాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా సున్నిత మనస్కులు ఉంటారు అన్నమాట. ఎందుకంటే మాట్లాడతారు, మరి బాధపడతారు. చూసింది కదా అన్నాడు, దానికి ద్వేషమిచ్చి చంపండి, ఎందుకు ఇటువంటి రాతలు రాస్తున్నారంటే ఇంట్లో ఎంత ఒత్తిడి వస్తే ఆయన అట్లా అనొచ్చు. కనుక ఇవాళ పత్రికా వార్తలు రాసేటప్పుడు కూడా నైతిక ప్రమాణాలు పాటించాలి. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులను కానీ వీటిలాగొద్దు. రాజకీయం చూసుకోవాలి. రాజకీయ సిద్ధాంత పరంగా తప్పు ఉంటే తీవ్రంగా ఖండించాలి. అందుకని గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాజ్పేయి గారు ఇందిరాగాంధీని విమర్శిస్తుంటే, వాజ్పేయిని విమర్శిస్తుంటే మనం చూసాం పార్లమెంట్ సాక్షిగా. మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారని ఒక మాట అంటే ఇందిరాగాంధీ అంత ఆవేశంలో కూడా పక్కన నవ్విందట పార్లమెంట్ సాక్షిగా. ఒకనాడు గౌతులాచార్యుని తిడుతుంటే నీలం సంజీవ రెడ్డి గారు ఏది తన అనుచరుడిని, తన మంత్రి లాంటి సీనియర్ అనుచరుడిని కాలంలో దించి నడిబతాలు దించేసి వెళ్ళిపోయింది, నడి రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయినట. నువ్వు మాట్లాడద్దు ఎదుటివాడి మీద, కోపం ఉంటే మన పార్టీ పరంగా చూసుకుందాం. ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడుతున్న తన మంత్రినే, పేరు చెప్పను నేను, నీలం సంజీవ రెడ్డి గారు రోడ్డు మీద పోతూ శ్రీకాకుళం వెళ్తూ దించేసి వెళ్ళిపోయిందట. అవి కదా నైతిక విలువలు. ఇవాళ ఏమవుతున్నాయంటే వ్యాపారము, రాజకీయము, పత్రికలు, మీడియా కలిసిపోయినాయి అమ్మ. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు.
దీనివల్ల వస్తుంది. ఒకనాడు సామాజిక హితులు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది పార్లమెంట్ లో, అసెంబ్లీలో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే బడా భూస్వాములు, బడా పారిశ్రామికవేత్తలు ఇవాళ పార్లమెంటు మనకు ఏదైతే మనం చూస్తే పార్లమెంట్ లో ఉన్న సభ్యుల ఆర్థిక రాజకీయ స్థితిగతులు చూస్తే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండలేరు. దాని కారణం గతంలో 1952లో వ్యవసాయదారులు 68% ఉండేవాళ్ళట. వ్యవసాయం ప్లస్ అడ్వకేసీ ఉన్నవాళ్ళు, అడ్వకేట్ న్యాయవాదులు చాలా మంది ఉండేవాళ్ళట, డాక్టర్లు ఉండేవాళ్ళట. అటువంటిది వాళ్ళ పార్లమెంట్ లో ఎవరున్నారు? పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అందుకని వ్యాపారము, రాజకీయము, నేరం అన్ని ఏకమైనవి. ఇవాళ నేరస్తులే ఆరాధ్యులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ రకంగా ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం పార్లమెంట్ సభ్యుల్లో 160 మంది మీద ఏదో క్రిమినల్ కేసు ఉందట. ఈనియస్ క్రైమ్స్ అంటే రేపు, మర్డరు, డెకాయిటీ ఇటువంటి కేసులలో 30% మంది ఉన్నారట. చూడండి ఎంత దుర్మార్గం. వాళ్ళ పార్లమెంట్ చట్టాలు చేసే పార్లమెంట్ సభ్యులలో ఇంతమంది ఇట్లా ఉన్నప్పుడు, అట్లాగే అసెంబ్లీ సభ్యుల్లో ఇట్లాంటి ఉన్నప్పుడు రాజకీయ పార్టీల మీద కేసు అవుతుంది. నేను ధర్నా చేసిన అనుకోండి ఓ రాజకీయ పార్టీగా కేసు అవుతుంది, అది వేరు ప్రజల కోసం. కానీ డెకాయిటో, రేపో, మర్డరో ఇటువంటి కేసులు, హీనియస్ క్రైమ్స్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయ వ్యక్తి చేయకపోయింది. ఇక పత్రికలు యాజమాన్యాలు మనం చూస్తున్నాం, వీటిని ఆధారం చేసుకొని తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి చాలా వరకు. అంటే కేవలం పత్రిక నడుపుకుంటే నడిచే పరిస్థితి లేదు, వ్యాపారంలో లాభం రాదు. కేవలం ఒక ఛానల్ నడుపుకుంటే వస్తట్లేదు. కనుక దీన్ని ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేశారా, ఖచ్చితంగా అటువంటి యాజమాన్యాల మీద వాటి మీద కేసులు పెట్టాల్సిందే. చివరికి ఉరుమూరికి మంగళ మీద పడ్డట్టు మనకు జర్నలిస్టుల మీద, వార్త చదివే వాళ్ళ మీద, ఆఖరికి ఇది విశ్లేషణ చేసే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల సరైనది కాదు. ప్రభుత్వం కూడా కొంత గమనించాలి. మీరు ఎవరి మీద పడాలి? అసలైన వాడి మీద పడండి. ఉద్యోగాలు చేస్తున్న అని చెప్తున్నా కదా, బతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కానీ ఎవరు జర్నలిస్ట్ దాని వాళ్ళ మీద పడకండి. సోషల్ మీడియా విశృంఖలంగా పోతుంది. అటువంటి విషయంలో సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళ మీద వెళ్ళబట్టి నూకపోయిన సందర్భం ఉంది. అప్పుడు మరి జర్నలిస్ట్ సంఘాలు కానీ ఏం చేసినాయి చెప్పండి. చాలా మంది మామూలుగా నిజాయితీగా మన సోషల్ మీడియా నడుపుతున్న వాడు ఉన్నారు. ఇది నేను పేర్లు చెప్తే ఒకరికి చెప్తూ ఇంకోటి తక్కువ అన్నట్టయితే చాలా మంది మన ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని గుంజుకపోయినప్పుడు ఈ సంఘాలు మాట్లాడి అంటున్నారు కదా. అందుకని రాసేటప్పుడే సమయం పట్టిద్దామంటారు. నేను కూడా ఏమంటున్నాను అంటే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మన బుద్ధి, మనకు జ్ఞానం ఏమైతుంది. కానీ మనకు కొన్నిసార్లు ఉద్యోగం చేసినట్టు తప్పకపోవచ్చు, వాళ్ళు చెప్పిన 4 చిలక పలుకులు మాట్లాడాల్సి రావచ్చు. కానీ అప్పుడు కూడా కొంతవరకు మన సమయాన్ని పాటిస్తే మంచిది. నేను చదవనందాం, నష్టం లేదు. కానీ ఈ రెండింటి మధ్యన ఘర్షణలో ఖచ్చితంగా ఆవులు పోట్లాడుకుంటే, ఆవులు ఎవరు? రాజకీయ నాయకులు, పత్రికా యజమానులు, మీడియా యజమానులు, అట్లానే మనకు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవన్నీ ఆవులు. మనమందరం లేఖదుళ్ళు లాంటి వాళ్ళం. కనుక ఎంత వీలైతే అంతవరకు నాలాంటి వాడు సమయం నాకు స్వేచ్ఛ ఉంది, నేను డబ్బులు తీసుకొని కనుక చేయొచ్చు. కానీ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు కదా. రేపటి నుంచి చాలా మారంటారు, చెప్తావా చెప్పవా అంటారు. దీన్ని ఆసరాలు చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు. ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినాయో, ఎవరి వాయిస్ నుంచి, ఎవరి దాని నుంచి వచ్చిందో వాళ్ళ మీద ఆ కేసులు పెట్టాల్సింది. దాని వెనుక ఉన్న ఇది హస్తం ఉందో, హస్తాలు, యాజమాన్యాలు, వాడి మీద కేసులు పెట్టుకోవచ్చు. వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు కనుక వీళ్ళు వాళ్ళ మీద, వీళ్ళ మీద గెలుస్తారు, చూసుకుంటారు. వ్యాపారం కోసం రాజకీయం చేయడం తప్పే, వ్యాపారం కోసం మీడియా సంస్థలు ఉపయోగించడం తప్పే. ఈ నైతిక విలువలు పతనమైన సందర్భంలో ప్రభుత్వాలు కూడా సమయంలో పాటించాలి. వాళ్ళ మీద వేటు వేయకండి, జర్నలిస్టుల మీద వేటు వేయకండి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇందాక మీరు అన్నట్లుగా వ్యాపారము, అదేవిధంగా జర్నలిజము, ఇక రాజకీయ 3 నైతిక విలువలు పాటించాలి. అందుకోసం ఈ సమస్య అన్నారు. ఈ 3 కలిసి అక్కడ వాటాల విషయంలో తేడాలు రావడం వల్లనే నిజంగా ఈ సమస్య వచ్చింది అనుకోవాలా. ఇందాక డిప్యూటీ సీఎం గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు వ్యక్తిగత విషయాలని మీడియాలోకి లాగొద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందాక కోమటిరెడ్డి గారి గురించి కూడా మీరు చెప్పారు. సో ఇవన్నిటిని చూసుకుంటే ఇక్కడే వీళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లం రావడం వల్లనే సమస్య కారణమా? మరి ఇందులో చూసుకుంటే మొత్తానికి మొన్న ఎన్టీవీలో జరిగిన సంఘటన అరెస్టులు, ఇప్పుడు మరి రాధాకృష్ణ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా సార్? అదే చెప్పాను కదా, ఎన్టీవీ కంటే ముందట అక్కడ ఆంధ్రజ్యోతిలోనే ఇట్లాంటి కథనాలు ప్రసారం చూపించారు. ఇదే కొత్త పలక, తొలి పలక అంటూ రాస్తారు కదా, దానిలో వచ్చింది అంటున్నారు. అంటే ఆయన మీద పోయి ధైర్యం వీళ్ళు చేయరు కదా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది ఆ పత్రిక. స్పష్టంగా తెలుస్తుంటది కదా, ఏదైనా రామ అంటే భూత్ అవుతుంది, వేరే వాడైతే ఇక్కడికి వచ్చేవరకు అలా ఉంటది. కనుక దాన్ని బట్టి అంటున్నాను కానీ నేను, మనం కూడా సమయం పాటించాలి. మీడియా సంస్థలు వ్యాపారం ఉంది కదా, అంత వ్యాపారం లేకపోతే సమస్య ఇక్కడిది. ఇప్పుడు ముగ్గురికి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఉన్నాయి, అటుపక్క పత్రికా యజమానులకు ఉన్నాయి, మీడియా యజమానులకు ఉన్నాయి కదా, లేక కాదు కదా. భారత్ బంద్ అనే సినిమా వచ్చిందమ్మా గతంలో. ఒకసారి గతంలో రాజకీయం వేరుగా ఉండేది, నేర చరిత్రలు వేరుగా ఉండేవాళ్ళు. నేర చరిత్రలను వాడుకునేవాళ్ళు రాజకీయ నాయకులు, కాదంటలేను కొన్నిసార్లు. ఇప్పుడు మధ్యన మొదటి రాజకీయాల్లో నైతికత ఎక్కువ, తర్వాత మెల్లగా అబద్ధాలు చెప్పేవాళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు.
తర్వాత నేర చరిత్రను ఆదరించేవాడు అంటే నేను ఆ పని చేసి వచ్చినట్టు వాడిని ఆదుకుంటాడు. కాబట్టి ఎలక్షన్ లో వాడు సహకరిస్తాడు. భారత్ బంద్ అనే సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ ముఖ్యమంత్రి అవుతాడు. అయిన తర్వాత తాను పంపిన గూండాలు అనుచరులందరూ తన్నులు తినొస్తారు హీరోతో. ఇప్పుడు అరే మిమ్మల్ని నమ్ముకుంది ఎవడరా అని వెనక నుంచి ఒక గుండా తీసి నేనే పోతా ఇక యుద్ధానికి అని. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయినవాడు నేర చరిత్ర అయితే ఎట్లా ఉంటది అని అంటే ఆల్టర్నేట్ నేనే ఉన్నా అని చెప్పడం కోసం చేస్తారు సీన్ చూపెడతాను మనకు. కానీ అటువంటి రాజకీయాలు వచ్చేసినాయి ఇవాళ. నేర చరిత్ర లేకుండా ఆ అది మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి లేదు చూస్తున్నాం మనం. అనైతికత లేకుండా అంటే డబ్బులు సారా పంచే వ్యవస్థ ఎప్పుడు వచ్చిందో దానికోసం సంపాదించాలి. వ్యాపారము పెట్టుబడింది, రాజకీయం కూడా వ్యాపారం పెట్టుబడే కదా. ఇవాళ కోట్లు పోసి పదవి సంపాదించుకొని మళ్ళీ కోట్లు సంపాదించాలి కదా. ఎక్కడి నుంచి రావాలి? ఒక సామాన్య రాజకీయ నాయకుడు ఎంత ఎదిగినా కూడా స్థానిక ప్రభుత్వాల్లో పలుకుబడితోనూ తన తన సామాజిక సేవతో ఎదగవచ్చు. కానీ ఒక మంత్రి కావాలంటే కూడా పైరువులు ఉన్నాయి. ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోవచ్చింది ఏమి తేడా లేదు. కనుక మీరు అన్న 3 ఉండడం వల్లనే సమస్య వచ్చిందమ్మ. ఇప్పుడు వ్యాపారాలు రాజకీయ నాయకులకు ఎంత ఉన్నాయో వ్యాపారవేత్తలు ఎట్లా వ్యాపారంలో ఉంటారు. అట్లానే మీడియా సంస్థలకు కూడా వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల వస్తుంది ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బ్లాక్ మెయిల్ పత్రికలు ఇవన్నీ వస్తున్నాయి. కొందరేమో దులుపుకొని పోతారు. కానీ వ్యక్తిగత విషయాలకు వస్తే ఎవరైనా కూడా బాధపడతారు కదమ్మా. రెండు నైతికంగా నాలుగు ముచ్చట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మహిళ ఎంత నిజాయితీగా ఉన్నా తన శీలం పట్ల ఎవడైనా అపవాదేస్తే కుంగిపోతుంది కదా. అట్లాగే పురుషుడు ఎంత నిజాయితీగా ఉన్నా వాడు అవినీతి పరుడు అని ఒక మాట వచ్చింది అనుకోండి కుంగిపోతాడు. మంచివాడు దొంగ ఇట్లాగూ వాడు ఎంత అన్నా పెద్ద సమస్య పట్టించుకోడు. కానీ నిజాయితీగా ఉన్న పురుషుడిని కానీ నిజాయితీగా ఉన్న స్త్రీని కానీ అక్కడ శీలం మీద ఇక్కడనేమో అవినీతి పరుడు అని ముద్ర వేసినాక ఒకసారి కుంగిపోతాడు మంచివాడు. కనుక ఇట్లాంటి అంటే మానవ సున్నితత్వాన్ని వాడుకొని దీని మీద దెబ్బ కొట్టే ప్రయత్నమే అంటున్నాను. ఇది ఎవరు రాసిన తప్పే. దీని మీద కేసు చేయదలుచుకుంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తుందంటే బక్క పేదలైన ఉద్యోగం కోసం పొట్టకూటు కోసం పనిచేసే జర్నలిస్టులను బాధ పెట్టకండి, జర్నలిస్టుల మీద కేసులు పెట్టకండి. మీరు చేయాల్సింది ఏంటంటే యాజమాన్యం మీద కేసు పెట్టండి. ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఆ కథ మనం వినేవాళ్ళం. రాజుగారికి బట్టలు లేవచ్చని. అంటే రాజుగారి దేవతా వస్త్రాలు ధరించున్నాడు వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళందరూ దేవతా వస్త్రాలు ధరించడమ్మా. వీళ్ళందరూ నగ్నంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. కానీ ఆ రాజుగారికి బట్టలు లేవని ఒక పిల్లవాడు అనేదాకా అందరు భయపడి ఊరుకున్నారు. ఇవాళ మనలాంటి సంవత్సరం మనం చేయాల్సింది ఏంటంటే రాజుగారికి దేవతా వస్త్రాలు లేవు, నగ్నంగా ఉన్నాడు. అందరికీ బహిరంగంగా లంచాలు తీసుకుంటున్నారు. 190 మంది 10 మంది మంచివాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా అందరినీ ఒకేసారి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అధికారంలో మంచివాళ్ళు ఉన్నారు, అధికారుల్లో మంచివాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల్లో మంచివాళ్ళు ఉన్నారు, పత్రికా యాజమాన్యాల్లో మంచివాళ్ళు ఉన్నారు. విలేకరులు ఇప్పటికి కూడా నైతికత ప్రవర్తిస్తూ రూపాయి తిండికి లేకపోయినా సరే నేను నా నైతిక విలువలు కట్టుబడతానని జర్నలిస్టులు ఉన్నారు. అన్ని రంగాల్లో మంచివాళ్ళు ఉన్నారు కాదంటలేదు. కానీ మెల్లమెల్లగా మలినమవుతున్న రాజకీయాల వల్ల ఇవన్నీ కలుషితం అవుతున్నాయి. కలుషితం అవుతే సమాజానికి దెబ్బ వచ్చినట్టే. మనం కూడా ఇప్పుడు ఈ కలుషితమైన వాతావరణం ఉంటున్నాం కనుక సాధ్యమంత పవిత్రంగా ఉండడానికి కష్టం. ఆ కష్టాన్ని అధిగమించిన వాడే నాయకుడు అవుతాడు, లేకపోతే అందులో కలిసిపోతారు. కనుక ప్రభుత్వాలు దయచేసి మీ కేసులకు వ్యక్తిగతంగా అంటగట్టి చిన్న ఉద్యోగుల మీద దాడి చేయకండి. పత్రికా విలువలను కాపాడండి. నా ఉద్దేశం ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నాడు శ్రీశ్రీ గారు మాట ఆదర్శం. అట్లా అని వ్యక్తిగత జీవితాలు చొరబడతా నేను బెడ్రూమ్ లో పోయి కథనాలు రాస్తా అంటే తప్పు అంటున్నాడు. ఈ రెండింటి మధ్యన సన్నటి గీత ఉంటుంది. ఇది చెరిపేయకుండా ఉండాలని పత్రికా విలువలు కాపాడాలి. పత్రికా యజమాని సంస్థలకు, మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు కూడా నేను కోరుతున్నాను. అప్పుడు మాత్రమే మనం ఒక గీత దాటితే సమస్య వస్తుంది. గీత దాటితే ఏమైంది చూసింది కదా. ఇక్కడ కూడా మన జర్నలిజం ప్రమాణాలు గీత దాటొద్దు. దాటడం వల్ల మనం నష్టపోతాం, ఎదుటి వాళ్ళు నష్టపరుస్తాం. మన కుటుంబాలు ముఖ్యం, మన వ్యక్తిగత జీవితం ముఖ్యం. దీన్ని గమనించి రాజకీయ నాయకులు ప్రవర్తించాలి, అధికారులు ప్రవర్తించాలి, మీడియా సంస్థలు ప్రవర్తించాలి.